మనోడు అటు అత్తమ్మ ఇద్దరూ కలిసి నా మీద సెటైర్లు వేస్తారా? మీ కంటికి నేను కమిడియన్లా కనపడుతున్నాను కదా, కానీ నా లోపల శాడిజం మిక్స్ అయిన విలన్ ఉన్నాడో. విష్ణుగాడికి పెట్టాల్సిన పుల్ల విష్ణుగాడికి పెడుతున్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో కూడా పుల్లేసి వచ్చాను. రిజల్ట్ చూద్దురు గాని, తర్వాత నాలో ఉన్న విలన్ని చూద్దురు గాని. ఏమనుకుంటున్నారా కోటయ్య అంటే? రెండో భార్య కూతురు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది, కానీ మొదటి భార్య అయిన అన్నపూర్ణ గారి అబ్బాయి పరీక్ష తప్పాడంటగా, ఎందుకు అని అడుగుతుంది. ఆ ఇంట్లో ఆ తల్లి సపోర్టు ఆ పిల్లోడికి లేదేమో. కొడుకుని ఇలా గాలికి వదిలేసినట్టుంది. అన్నపూర్ణ, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదండి, విష్ణు గురించి ఆలోచిస్తుంటేనే భయం వేస్తోంది. భయం దేనికి అన్నపూర్ణ? మీరింతలా చెప్తున్నా వాడికి చదువు మీద శ్రద్ధున్నట్టు కనిపించడం లేదండి. ఆ చైర్మన్ ఏమన్నాడో చూశారు కదా, అన్నపూర్ణ కొడుకు ఫెయిల్ అయ్యాడని అందరి ముందు ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయ్యావని ఎవరైనా అంటారు. దానికి బాధపడ్డం కాదు, పౌరుషం తెచ్చుకుని కష్టపడి చదవాలనే జ్ఞానం వాడికి ఉండాలి. నువ్వేం చేస్తావు? తల్లిదండ్రులుగా వాణ్ణి చదివించడం మన బాధ్యత. వాడు ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిద్దాం. వాడొక మంచి స్థాయిలో ఉండాలని కోరుకోవడం ధర్మం. ఓకే, వాడు బాగా చదువుకున్నాడా, మన ఆశ నెరవేరుతుంది. కాదు అనుకో, వదిలేస్తే ఏమవుద్ది? ఈ అన్నపూర్ణ క్యాటర్స్ ని వాడు రన్ చేస్తాడు మన తర్వాత. అన్నపూర్ణ క్యాటరింగ్స్ నా వాడా? వాడి వల్లే అవుతుందండి. దీన్ని వృద్ధి చేయాలంటే దీని మీద ప్రేమ ఉండాలి, అంకితభావం ఉండాలి, అన్నిటికంటే ఓర్పు సహనం ఉండాలి. మన తర్వాత అన్నపూర్ణ క్యాటరింగ్ ని సమర్థవంతంగా రన్ చేయగలిగే శక్తి బాలుకొక్కడికే ఉంది. మన విష్ణు అలా కాదండి. లేదంటే నేనంత భయపడేదాన్నే కాదు. విష్ణు చదువుకుంటేనే వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది, కానీ వాడు చదువునే నెగ్లెక్ట్ చేస్తున్నాడు. చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అంటే అడ్డమైన స్నేహాలు చేసి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా గాలికి తిరుగుతుంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? కరెక్టే. ఇదివరకు కూడా ఇలా బయటికెళ్లేవాడు, ఏదో ఫ్రెండ్స్తో కాసేపు కలిసొచ్చేవాడు గాని ఈ మధ్యేవో కొత్త స్నేహాలు పట్టాడు. వాడి మాట తీరు కూడా మారిపోయింది. ఇంటికొచ్చే టైంలు మారిపోయాయి. ఏదడిగినా ప్రతిదానికి చేదరించుకుని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడితే ఎదుటివాళ్లు బాధపడతారు అని ఆలోచించుకుని అవే మాటలు మాట్లాడాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి మిమ్మల్ని నన్ను కూడా తప్పుపడుతున్నాడు. సడన్ గా వాడు ఎందుకిలా మారిపోయాడు? అసలు వాడితో కొత్త స్నేహాలు చేస్తున్న వాళ్ళెవరు? వీడు కరెక్ట్గా ఉంటే ఎవరిని ఏమనుకునే పరిస్థితి ఏముంటుందన్నపూర్ణ? అది వదిలేసే. నెక్స్ట్ సప్లిమెంటరీ ఉంది కదా, అప్పుడైనా వీడిని బయటికి వెళ్లకుండా కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టి చదివించు. అప్పుడైనా ఎగ్జామ్ పాస్ అయిపోతాడు. అదే చేయాలండి. ముందు వీణ్ణి బయటికి వెళ్లకుండా కట్టడి చేయాలి. ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యే వరకు ఈ స్నేహాలన్నీ తగ్గించుకోమని చెప్పాలి. నేను చెప్తాను. సరే రా, వెళ్ళి భోంచేద్దాం. ఏంటి విష్ణు, వచ్చినప్పటి నుంచి డల్గా ఉన్నావేంటి? డాడీ కంపెనీ ఇవ్వచ్చు కదా. నేనొచ్చి కంపెనీ ఇస్తాను, సపోర్ట్గా ఉంటాను, కానీ ఆయన వచ్చి మాత్రం నన్ను అవమానిస్తారు.
నిన్ను అవమానించారా? అలాంటావేంటి విష్ణు? తెలియనట్టు మాట్లాడకన్నా ఆంటీ. అసలు నేనేం అడిగాను? మీరు మా ఇంటికి వచ్చి ఏం చేశారు? ఆ వేదాని లలితాని ఎలాగైనా అక్కడి నుంచి దూరంగా పంపించేయాలనే కదా మిమ్మల్ని అడిగింది. మీరొచ్చి ఆ లలితాని వేదాని పొగిడారు. సరే, అదేదో పాస్ అయిందని పొగిడారు అనుకోవచ్చు, కానీ మా అమ్మని అవమానించేలాగా మాట్లాడారు. నన్ను కార్నర్ చేసి మాట్లాడారు. అదే నాకు నచ్చలేదు. మీ అమ్మగారిని అవమానించాను, నిన్ను కార్నర్ చేశాను అంటున్నావు. ఎందుకలా చేశానో తెలుసా నీకు? తెలియకే కదా మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. పిచ్చోడా, గెలుపు విలువ తెలియాలంటే ఓటమి రుచి చూడాలి. గెలవాలి అనుకున్నప్పుడు ఒక్కోసారి ఓడిపోవాలి. ఆయన ఆలోచనలు అందుకోవడం అంత ఈజీ కాదు విష్ణు. పొలిటీషియన్ కదా, ఎదుటివాడికి గొయ్యి తవ్వుతున్నాము అంటే వాళ్ళ కళ్ళ ముందు తవ్వుతున్నా కూడా వాళ్ళకి తెలియకుండానే తవ్వుతాం. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. నువ్వు కోరుకున్నట్టు లలిత వేదాలు నీ కళ్ళ ముందు నుంచి, నీ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోవడం కోసమే నేను అలా మాట్లాడాను. అసలు మీరు ఏం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు అంకుల్. నేను అనుకున్నది జరిగిన రోజు అందరికీ అంతా పూర్తిగా అర్థమవుతుంది విష్ణు. నన్ను నువ్వు అనుమానించొద్దు. అయ్యో అంకుల్, నేను మిమ్మల్ని ఎందుకు అనుమానిస్తాను? మీరే నా హోప్ అనుకుంటున్నాను. అందుకే మీ ఇంట్లో ఫ్లోర్ తొడమన్నా తుడిచాను కదా. మీ మీద నేను ఎంత హోప్తో ఉంటే నేను ఆ పనులు చేస్తాను చెప్పండి. విష్ణు, మా డాడీ ఏదైనా ఒకసారి అనుకున్నారంటే ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని నాశనం చేసి తీరుతారు. అదే ఆ లలిత వాళ్ళ కుటుంబాన్ని. చూడు విష్ణు, ఆలస్యం అయితే మళ్ళీ మీ అమ్మగారు కోపడతారు. బయలుదేరు. నువ్వు ఏమీ ఆలోచించకుండా మొత్తం భారం నా మీద వేసాయి. నువ్వు ప్రశాంతంగా ఉండు. వెళ్ళు. ఓకే అంకుల్. బాయ్ కీర్తి. బాయ్ అండి. బావా, చూడ్డానికి వీడు చెట్టులాగా ఎదిగాడు, కానీ వీడి బ్రెయిన్ చెంచా కూడా ఎదగలేదేంటి? కాబట్టే కదరా అన్నపూర్ణ కుటుంబాన్ని నాశనం చేయటానికి వీడిని ఆయుధంగా ఎంచుకుంది.